ఈ వీడియోలో వచ్చేసి ఎన్వలూప్ డిటెక్టర్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వలూప్ డిటెక్టర్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎన్వలూప్ డిటెక్టర్ అంటే ఎన్వలూప్ డిటెక్టర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డీమాడ్యులేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద మెసేజ్ సిగ్నల్. ఈ ఎన్వలూప్ డిటెక్టర్ వచ్చేసి ఒక టైప్ అంటే డీమాడ్యులేటర్లో ఒక టైప్ వచ్చేసి ఎన్వలూప్ డిటెక్టర్ అనమాట. డీమాడ్యులేటర్ అంటే మీకు చెప్పిన మాడ్యులేషన్ అంటే ఏంది, డీమాడ్యులేషన్ అంటే ఏందో లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. విచ్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్ ద మెసేజ్ సిగ్నల్ని డిటెక్ట్ చేసేదానికి ఈ ఎన్వలూప్ డిటెక్టర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మనకు సర్క్యూట్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెసిస్టెన్స్, ఎస్ఆఫ్టీ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ వోల్టేజ్, డయోడ్, కెపాసిటర్, రెసిస్టెన్స్, ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇలా ఉంటుంది సర్క్యూట్. ఇది వచ్చేసి దాని వేవ్ ఫామ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మెసేజ్ సిగ్నల్, ఇది వచ్చేసి మనకు క్యారియర్ సిగ్నల్, ఇది ఎస్ఆర్టీ అంటే మనకు ఓవరాల్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు ఈ ఎన్వలూప్ డిటెక్టర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుందాం. మొబైల్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అంటే ఛార్జింగ్ అవుతుంది, డిశ్చార్జింగ్ అవుతుంది కదా, దానికి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ టైం వచ్చేసి ఆర్సీ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ, లెస్ దాన్ 1/fc. ఎఫ్సి అంటే ఏంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట, లెస్ దాన్. ఇది కాన్స్టెంట్లో ఉంటుంది అనమాట, కాన్స్టెంట్లో ఉంటుంది ఇలా. నెక్స్ట్ ఆర్సీ అంటే అనమాట. ఆర్సీ డిశ్చార్జింగ్ అయితే అప్పుడు ఏమైంది, ఆర్సీ గ్రేటర్ దాన్ 1/fc. డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు గ్రేటర్ దాన్ ఉంటుంది, అలానే ఛార్జింగ్ అయ్యేటప్పుడు డిశ్చార్జింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ when AC is positive, the diode is in on condition, then the diode gets charged. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫార్వర్డ్ బయాస్ అంటే చూడండి ఎలా ఉంటుందో. ఈ డయోడ్ అనేది ఇలా ఉందనుకోండి, ఫార్వర్డ్లో యారో మార్క్ ఇలా ఉంటే ఇది ఫార్వర్డ్ బయాస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ బయాస్లో మనకు వచ్చేసి కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఈ స్విచ్ అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది. ఆన్ కండిషన్లో ఉంటుంది అప్పుడు మనకు ఫోన్ అనేది మనకు ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. వెన్ ద డయోడ్ గెట్స్ ఛార్జ్డ్, డయోడ్ గెట్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఛార్జింగ్ ఎక్కుతుంది. అలానే రివర్స్ బయాస్ అంటే ఏంది, ఈ డయోడ్ అనేది మనకు రివర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న డయోడ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్గా డయోడ్ అనేది రివర్స్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే రివర్స్ చేయాలంటే వోల్టేజ్ టెర్మినల్స్ ఎలా ఉంటాయి మనకి, ఫార్వర్డ్ బయాస్లో వచ్చేసి ఇలా ఉంటుంది, ప్లస్ మైనస్. అదే రివర్స్ బయాస్లో వచ్చేసి మైనస్ ప్లస్ ఇలా ఉంటుంది. ఇది రివర్స్ బయాస్ వోల్టేజ్, ఇది వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్, ఇలా అనేది మనం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫార్వర్డ్ బయాస్లో మనకు ఆన్ కండిషన్లో ఉంటుంది, అప్పుడు డయోడ్ అనేది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. నెక్స్ట్ వెన్ యాంప్లిట్యూడ్ ఈజ్ డిక్రీజింగ్, ఇది రాయకోకుండా నెక్స్ట్ ఏంది, ద డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్డ్ వెన్ ఏసీ ఈజ్ నెగిటివ్, దెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇట్ మీన్స్ ఈజ్ ఆఫ్ కండిషన్, దెన్ గెట్స్ డిశ్చార్జ్డ్, అప్పుడు ఇదేమైంది, డిశ్చార్జ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ డిశ్చార్జింగ్ టైమ్ ఈజ్ స్లో దాన్ ఛార్జింగ్ టైం. ఇప్పుడు డిశ్చార్జింగ్ టైం అంటే ఏంది, ఫోన్ అనేది ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. అంటే డిశ్చార్జింగ్ టైం అనేది మనకు స్లో, దేంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ అనేది బెన్నే ఎక్కుతుంది. ఛార్జింగ్ అనేది వితిన్ 2 అవర్స్లో ఎక్కితే, అదే డిశ్చార్జింగ్ టైం వచ్చేసి మనకు మినిమం వచ్చేసి 10 అవర్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎన్వలూప్ డిటెక్టర్ డిటెక్ట్స్ ద ఎన్వలూప్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ యొక్క ఎన్వలూప్ని డిటెక్ట్ చేసేదాన్ని మనము ఎన్వలూప్ డిటెక్టర్ అంటాం. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, అర్థమైంది కదా, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఈ ఎన్వలూప్ డిటెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎన్వలూప్ డిటెక్టర్ and its process of charging and discharging. Thank you. Please like and subscribe my channel. Thank you.